బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. చిన్న చిన్న కామెంట్స్ వస్తున్నాయి మీ మీద. ఈ గంజాయి కేంద్రంగా మారిపోయింది, హార్బర్కి ఎక్కువ వస్తుంది, ఇతర దేశాల నుంచి, ఇతర కంట్రీ నుంచి ఇక్కడికి గంజాయి ఎక్కువ తెప్పిస్తున్నారు, దానికి మూలం మీరే అనేసి. ఇక్కడ దొంగ నోట్ల అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది, దొంగ నోట్లు ఎక్కువ ముద్రిపిస్తున్నారు. దీనికంతా బాస్ దానపూడి చంద్రశేఖర్ రెడ్డిని అటు టీడీపీ, జనసేన అందరూ కూడా మీ పైన తుపాకీ ఎక్కువ పెట్టి మరి కాలుస్తున్నారు కదా, నిజంగా మీరు డానా దానికి? సార్ ఇక్కడ రెండు రకాలు చెప్తాను సార్. మేము ముందు నుంచి రాజశేఖర్ గారు చూసి పెరిగిన వాళ్ళం. అంటే మాటే, ఒక మాట అన్నామంటే అది నిజమైతేనే మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు అన్నవాడు లేనిది చెప్పి ఒక కుట్ర ఒక అబండాన్ని మీద వేసి 10 సార్లు 15 సార్లు చెప్పి దాన్ని నిజం చేసి మాట్లాడేలాగా మాట్లాడతాడు. ఈరోజు మీలాంటి వాళ్ళు కూడా ఇక్కడ నమ్మి గంజాయి ఉంది అంటే గంజాయి ఉంది సార్ కాకినట్టు లేదా నన్ను గంజాయి రావడానికి ప్రధానమైన కారణం నాకున్న అవగాహన. నేను అబద్ధాలు ఆడడానికి కానీ కుట్ర పండునే తప్పంటే తప్పును ఒప్పుకుంటాను. గంజాయి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2014 2019 వరకు కొండబాబు అన్నవాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఈ వాడు అనే పదం కామనా మీకు? మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా బాబు? ఓకే ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్స్. అందరు పాలిటిక్స్లో రాకముందే మీ ఇద్దరు ఫ్రెండ్స్, కానీ ఇబ్బంది లేదు. కొండబాబు అన్నవాడు మాకు ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే. మాకు ఇక్కడ 40 కిలోమీటర్ల దూరంలో గంజాయి దొరుకుతుంది సార్. జస్ట్ 40 కిలోమీటర్ల దూరం పండుతుంది. ఇక్కడ పండే గంజాయే దేశం అంతా వెళ్తుంది. 2014లో కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి అతని ఇల్లు బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ పెట్టారు, నోటీస్ అంటించారండి. జస్ట్ బిఫోర్ 1 వీక్ బిఫోర్ ది ఎలక్షన్ కూడా తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ అంటించారు, నువ్వు అప్పు కట్టట్లేదు కాబట్టి ఇల్లు ఆక్షన్ వేస్తానని. అతను ఇల్లు కట్టలేని పరిస్థితి, అప్పు కూడా కట్టలేని పరిస్థితి. తర్వాత వెళ్ళి ఎలక్షన్ వస్తున్నాయి అనేది బతిమాలకుంటే బ్యాంక్ వాళ్ళు ఆ నోటీస్ తీసేయడం జరిగిందని. ఫ్రెండే కదా మీరు కట్టి ఇప్పించండి కదా. అదే అతను పార్టీ వేరు కదా సార్. ఓకే, పార్టీ అయిపోయిన తర్వాత అప్పు కట్టేశాడు, తర్వాత మేళ కట్టుకున్నాడు, మంచి బ్రహ్మాండ ఫార్నకాలు కొనుక్కున్నాడు. ఎన్నటికి కారణం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక సిఐని పోస్టింగ్ ఇవ్వాలి అంటే సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఆ పోలీస్ దగ్గర లంచం. ఓకే, ఇది క్లియర్, ఊరంతా తెలుసు. పోలీసు వాడు ఏం చేస్తాడు, ఆ 15 లక్షలు వసూలు చేసుకోవడానికి గంజాయి అమ్మే వాళ్ళని, గుట్కా అమ్మే వాళ్ళని, అక్రమ మార్గాల్లో సంపాదించే వాళ్ళందరికీ పోలీసులు మామూలు తీసుకుని వాళ్ళు అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది పోలీసులు అవమానించినట్లు కాదంట? 100% నేను పబ్లిక్లో చెప్తాను సార్. ఓకే, నా హయాంలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అవినీతి చేస్తాడని చెప్తే పిలిచి చెప్పాను, అవినీతి ఎక్కువైపోయింది, అవినీతి చేయడం మనం ఆపలేం సార్, ఎంతగా తీసుకుంటారు సార్, అది ఇబ్బంది. అది పబ్లిక్ ఇబ్బంది లేకుండా జరిగే అవినీతి అయితే నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్ ఇబ్బంది వచ్చే అవినీతి అయితే నేను పిలిచి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా చెప్పిన ఒక 15 రోజులతో మారకపోతే కూడా నేను వెంటనే పరిగెట్టుకుని విజయవాడ వెళ్తూ ఏలూరు డిఐజీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుని 5 గంటలకు కూర్చుని 6 గంటలకి మార్పించిన రోజులు ఉన్నాయి. మా దగ్గర ఉన్న పోలీసు అందరికీ తెలుసు. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎవరైనా వెళ్ళాలంటే ప్రశాంతంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు. నేను కొండబాబు గంజాయి వ్యాపారం చేసాడు అన్న, నేను కొండబాబు లంచాలు తీసుకోవటం వల్ల వ్యవస్థ పాడయ్యి గంజాయి పెరిగిపోయిందని అంటాను. ఈరోజు గంజాయి తాగిన పిల్లలు మానలేక ఏదో రూట్లో గంజాయి సంపాదించే కార్యక్రమం చేస్తున్నాడు. మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. గతంలో ఒకసారి మీరు దొంగ నోట్లు ముద్రిస్తున్నారు అది కూడా చెప్తానమ్మా. కొండబాబు అవినీతి వల్ల కాకినాడలో గంజాయి పెరిగిన మాట వాస్తవం. దాన్ని కంట్రోల్ చేయడానికి నేను రికార్డ్స్ తేలేదు, కానీ కొన్ని వందల టన్నులు మా పోలీసు ఇచ్చేశారు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 ఇయర్లో ఒక 80 మంది పైన చిన్న చిన్న పట్టాలు అమ్ముతున్న వాళ్ళు కూడా నేను కేసు కట్టింగ్ చేశాను. ఇంకా జైల్లో ఉన్నారు చాలామంది. అంతవరకు ఎందుకు? కొండబాబు మీ ఫ్రెండే కదా, పార్టీ వేరైనా కొండబాబు నువ్వు చేసింది తప్పు, నీ వల్లే గంజాయి పెరిగిపోతుంది ఇక్కడ చెప్పిండు. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు సంపాదించుకుంటే వేరే మార్గంలో సంపాదించుకో, ప్రజల జీవితాలతో కాదు. వ్యక్తిగతంగా కలిసి చెప్పారు కదా? వ్యక్తిగతంగా ఒకసారి చెప్పాను సార్. ఇదే హాల్లో పెళ్లికి వస్తే అతను ఎమ్మెల్యే, నేను ఎక్స్ ఎమ్మెల్యేని. బయట వెళ్ళిపోతే గంజాయి పెరిగిపోయింది, కంట్రోల్ చేయని చెప్పానండి. ఎందుకంటే నాకు తెలిసిన స్నేహితుల పిల్లల్లో కూడా గంజాయి తాగుతున్నారు. సో గంజాయి కొండబాబు చమ్మేడని అన్నాం, అందులో అంటాం వల్ల కరెక్ట్ కాదు, ఉన్నదన్నట్టు అంటాను నేను. అతను అవినీతి వల్లే కొండబాబు అంటే భయం ఉంది మీకు? గడిగుడ్డ అలా భయపడతాను. కొండబాబు నేనెందుకు భయపడతాను సార్? లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి సార్. అది లేనిపోయిన ఆరోపణ అతలా నేను చేయను, కానీ కొండబాబు అవినీతి వల్ల పెరిగింది. ఇండైరెక్ట్గా కొండబాబే కదా పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకున్నాం అంటే పోలీసులు ఏం చేస్తారు, నేను వచ్చిన తర్వాత కూడా గుట్కా అమ్మేవారండి. గుట్కా ఎవరైతే అమ్ముతున్నాడో అతను నా ఫ్రెండ్స్ని పట్టుకుని వాళ్ళు పట్టుకుని నెలకు 1,50,000 ఇస్తాను వచ్చాడు దగ్గరికి. అవతల పోని చెప్పి క్లోజ్ చేయించాను, అంటే ఇంకా అసలు చేయనివ్వట్లేదు. సో అలా ఉంటారు, ఏదో రూట్లో రావడానికి మళ్ళీ పాటు చేయడానికి కూడా చాలామంది తయారవుతారు.
మనం ఎక్కడ కూడా ఇళ్ళు అవ్వకూడదు అంటుండే అట్లా. ఇంత వ్యాపార సామ్రాజ్యం ఉంది, సరే మీ తమ్ముడే వ్యాపారాలు చేస్తున్నారు, మీరు రాజకీయం చేస్తున్నారు అనుకుంటామండి. ఈ దొంగ నోట్ల ముద్రణ, చెల్లి అడిగినట్లుగా దొంగ నోట్ల ముద్రణ దీనికంతా సో అంటే దొంగ నోట్ల గురించి అయితే నాకు తెలియదమ్మా, టు బి ఆనెస్ట్. ఒక 20-25 years బ్యాక్ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేదని అంటాం అనేవారు, నాకు తెలియదు నిజంగా. మీకు సంబంధం లేదు. మాకు ఉండేవారు అంటే ఇప్పుడు దొంగ రోడ్లు లేవమ్మా ఇక్కడ. ఈ దొంగ రోడ్లు కూడా చాలా కష్టం, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి. గతంలో ఉండేదని అనేవారు తప్ప నేను ఎప్పుడు నాకు తెలుసుంటే ఏ రోజు నేను దొంగ రోడ్డు అయితే చూడలేదు కూడా నేను. అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా గంజాయి విషయంలో వేరే పార్టీ వ్యక్తి, మీ ఫ్రెండ్ అయినప్పటికీ మీరు అన్నారు కదా మీ ఫ్రెండ్ కదా అని అన్న అడిగినప్పుడు లేదు లేదు వేరే పార్టీ వ్యక్తి కాబట్టి మనకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడేది. సో వేరే పార్టీ వ్యక్తి అయిన కొండబాబు గారికి అది ఏంటి అట్లా పెరిగిపోతుంది చూసుకో అని చెప్పినారు. మరి మీరే ఆలోచించండి, ఒక 5 సంవత్సరాల క్రితం జగన్ గారు చెప్పిన మాట, అసలు లిక్కర్ అనే మాట వినిపించకుండా మొత్తం రాష్ట్రం అంతా లిక్కర్ అనే మాట వినిపించకుండా ఆడవాళ్ళకి ఏ బాధ లేకుండా మగవాళ్ళు మొత్తం కంప్లీట్గా లిక్కర్ బంద్ చేసేలా నేను చేస్తా అంటే రాష్ట్రం అంతటా లిక్కర్ మాట వినిపించదు. కానీ అది పోయింది ఓకే అంటే పాత లిక్కర్ అని చెప్పడం మర్చిపోయారేమో మరి నాకు తెలియదు. కానీ పాత లిక్కర్ పోయి కొత్త లిక్కర్ బ్రాండ్స్ చాలా వచ్చినాయి. మరి ఈ విషయం పైన మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. జగన్ గారు ఏమన్నారంటే విడతల వారీగా నేను మద్య నిషేధం చేస్తాను, ఎవరన్నా మద్యం తాగాలంటే షాక్ కొట్టాలి, సామాన్య మానవుడికి మద్యం ధరలు అందుబాటులో ఉండకుండా ఉండేలా చేస్తాను, రాను రాను తగ్గించుకుంటూ వెళ్తా అంటే షాపులు తగ్గించుకుంటూ వెళ్తాను అని చెప్పారు. 99% చేశానన్నారు కదండి. 99% హామీలు నా మేనిఫెస్టోలో చేశాను, పెట్టిన చేశాను, నెరవేర్చాను. ఆ ఒక్కటి నెరవేర్చలేదు కదా, ఆ ఒక్కటి ఇది. అది కూడా నేను చెప్పేది ఏంటంటే కరోనా వచ్చింది, ఇన్ని పథకాలు వెళ్ళాలి కనుక ఇవన్నీ రన్ అవ్వాలంటే లిక్కర్ అన్నది ఉండాలి. కానీ బట్ జగన్ గారు చెప్పిన ప్రకారం కాకినాడలో స్టార్టింగ్లో 85 షాపులండి, తర్వాత 60 షాపులు, ఈరోజు 35 షాపులు, ఈరోజు 30 షాపులు తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన చేసే ప్రక్రియలో ఆయన ఇచ్చిన మాటలో భాగంగా తగ్గించుకుంటూ రావడం జరిగింది. మనం ఒక్క నిమిషం అమ్మా, మనం జగన్ గారు ఇచ్చే మేనిఫెస్టోలో ఒక్క పాయింట్ పట్టుకొని ఇలా అంటున్నాం కదా, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోయే లేదు అతనికి. జగన్ గారి మేనిఫెస్టో ఈ రోజు కూడా మా ఆఫీస్లో గోడ ఉంటుంది, ఈ రోజు కూడా మేము ప్రజలు పంచుతున్నాం. సో మీరు చెప్పిన దాని ప్రకారం సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఆ ఒకటి మిగిలింది దాన్ని కూడా తగ్గిస్తూ వస్తున్నాం అన్నారు. రేట్లు పెంచుతూ వస్తున్నారు, ఓకే ఫైన్. కానీ దీంట్లోనే ఇంకొక అన్యాయం జరుగుతుంది ఏంటి అని అంటే, మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే చాలా మంది ఇక్కడున్న బ్రాండ్స్ పైన కామెడీలు చేస్తూ ఉంటారు. బూమ్ బూమ్ బియర్ అని అందరికీ తెలుసు, అది నాకు తెలిసి నవ్వుకుంటున్నారు లోపల లోపల. సో బూమ్ బూమ్ బియర్ అని, ప్రిన్సిపల్ అని, ఇలాంటివి కొన్ని పేర్లతో అంటే ఇదే కల్తీ మందుగా చీప్ లిక్కర్గా పనిచేస్తుంది ప్రజలపైన, తాగిన వాళ్ళపైన అనేది ఒక బూమ్ బూమ్ అన్నది నాకున్న అవగాహనలో, నేను మందు తాగిన బ్రాండ్లు కూడా తెలియదు. బూమ్ బూమ్ అన్నది గత ప్రభుత్వంలో కూడా ఉంది, ఆ ప్రెసిడెంట్ అన్నది గత ప్రభుత్వంలో కూడా ఉన్నది. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే సోకాల్డ్ సర్కిల్ ఉందో, చంద్రబాబు జైల్లో పెడితే ఎవరంటే అల్లరి చేసింది తెలంగాణలో చేశారు. అదే బ్యాచ్ ఈ రోజు ఇక్కడ గురించి అక్కడ మాట్లాడుతుంది, అంతే తేడా. ఇక్కడ లేని వాళ్ళకి బాధ అక్కడ ఎందుకు? చంద్రబాబు నాయుడిని జైలు పెడితే ఎవరంటే అక్కడ చేసింది. సో తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం అంటారా? ఇంకోటి చెప్తున్నాను, తెలంగాణలో సెటిల్ అయిన చంద్రబాబు నాయుడు మనుషులు మాత్రమే, మిగతా వాళ్ళకి బాధ లేదు. చంద్రబాబు నీ గతంలో కూడా చెప్పానండి నేను ప్రెస్ మీట్లో, ఎవరు అల్లరి చేస్తున్నారు? నీ కులవాళ్ళు తప్ప ఎవరు అల్లరి చేస్తున్నారు అక్కడ? ఎందుకు నీకు అంత బాధ? అంతే నేను ఖచ్చితంగా ఈరోజు కూడా చెప్తున్నానండి. 94 వరకు నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను కాకినాడలో, ఇక్కడ చాలామంది కూడా స్టూడెంట్ లీడర్గా ఉండేవారు. 94 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు కాకినాడలో మాకు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మాకు క్యాస్టులు లేవు, అన్ని క్యాస్టులు నిలబడేవాళ్ళు. ఎవరు నిలబడినా ప్యానల్, మా ప్యానల్ వేరు వేరే ఉండి మా ప్యానల్ అగ్గిది ఒకసారి ఓడిపోయింది, కులం వేరు చూసుకోలేదు. చంద్రశేఖర్ ప్యానల్ ఈడు మంచి వ్యక్తి అంటే ఓట్లు వేసేవారు. 94లో చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అక్కడి నుంచి కులాలు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మాకు రంగరాయ మెడికల్ కాలేజీలో కులంతో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి ఈ కుల వ్యవస్థ అంతా పెరిగిపోయింది. ఈరోజు కూడా దేవుణ్ణి అందరినీ ప్రార్థించేది ఒకటే, చంద్రబాబు నాయుడు అన్నవాడు ఉండకూడదు రాష్ట్రంలో, మళ్ళీ అన్ని కులాలు కలిసి తిరగాలి. ఈరోజు చౌదరీస్ కానీ, రెడ్లు కానీ, కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ అందరం కూడా కలిసి ఉండాలని నా కోరిక. మేము అలా ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఈ 94 నుంచి ఒక్కసారి ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ కూడా ఒకసారి వెనక్కి వెళ్ళండి. 94 తర్వాత వచ్చిన ఈ కుల వ్యవస్థ చంద్రబాబు వల్ల వచ్చింది సార్. అతనికి ఉన్న ఏకైక స్కిల్ ఏంటంటే కులాలు ఎడగొట్టడం.
మళ్ళీ కులాల్లో కూడా ఎస్సీలు ఉన్నారు, మళ్ళీ అందులో మాలామాది కట్టుకుంటుంది అతనే. సో అన్ని చోట్ల ప్రాంతాలను ఎడగొడతాడు, కులాలను ఎడగొడతాడు, మతాలను ఎడగొడతాడు. అటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. అందరినీ కలిపే ప్రయత్నం మీరు చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు లేకపోతే ఆటోమేటిక్ అందరం కలిసిపోతాం సార్. లేకపోతే అంటే ఎలా? ఓడిపోతే చాలు ఈసారి. ఓడిపోతేనా? ఈసారి చంద్రబాబు 100% ఓడిపోతాడు సార్. చంద్రబాబు నాయుడు ఈసారి ఓడిపోతే మరలా అతను రాజకీయాల్లో ఉండడు. అతను ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ డేలాకి వచ్చాడు అతను కూడా. కనుక అదే నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రావాలని ఒక ఎత్తు, చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని కోరుకోవడం ప్రధానమైన కారణం. అన్ని కులాలు కలుస్తాయి, మళ్ళీ కలిసిపోవాలని నా కోరిక. లేకపోతే ఈరోజు ఆ కుల విడగొట్టడాలు చంద్రబాబుతో స్టార్ట్ అయింది సార్. సో అది ఒక అబద్ధాన్ని నిజం చేసే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.